మొదటి ప్రాక్టీస్, స్ట్రైట్గా కూర్చొని స్పైన్ అండ్ నెక్ బెండ్ అవ్వకుండా నిటారుగా కూర్చోవాలి. సుఖాసనం, అర్ధ పద్మాసనం, ఆరు పద్మాసనం మనం కంఫర్టబుల్గా ఎలా ఉండగలిగితే అలా కూర్చొని కుడి చేతి బొటన వేలుతో కుడి సైడ్ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ సైడ్ నుంచి స్పీడ్గా గాలి పీలుస్తూ విడిచిపెడుతూ ఉండాలి. మనం ఎంత స్పీడ్గా అప్ టు మన స్పీడ్ బట్టి, మన బ్రీతింగ్ కెపాసిటీని బట్టి స్పీడ్గా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇలా మనం చేయగలిగినంతసేపు ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పీలుస్తూ విడిచిపెడుతూ, పీలుస్తూ విడిచిపెడుతూ చేస్తూ ఉండాలి. మనం అప్ టు అవర్ స్ట్రెంగ్త్ చేసిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఈ ప్రాక్టీస్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయడం మంచిదండి. అలానే రీసెంట్గా అబ్డామినల్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా అవాయిడ్ చేయడం మంచిది. చేయాలనుకుంటే డాక్టర్ సజెషన్ తీసుకొని చేయాలి. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి సేమ్ ప్రాక్టీస్ని ఆపోజిట్ సైడ్, అంటే ఇప్పుడు ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని చిటికల వేలు, ఉంగరం వేలు, లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి ఇప్పుడు కుడివైపు నుంచి సేమ్ ప్రాసెస్ స్పీడ్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేసి అగైన్ కాసేపు రిలాక్స్ అయ్యి సేమ్ ప్రాక్టీస్ మళ్ళీ బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం రిపీట్ చేయాలి. మనం ఇలా ఎంతసేపు చేయగలమో అంతసేపు అప్ టు అవర్ స్ట్రెంగ్త్ మనం చేయాలి. సెకండ్ ప్రాక్టీస్, ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. స్పీడ్గా మనం బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. నార్మల్గా బ్రీత్ ఇన్ చేస్తూ స్పీడ్గా బ్రీత్ అవుట్ చేయాలి. ముందుగా మనం కుడి చేతిని కడుపు పైన పెట్టుకొని, స్టమక్ పైన పెట్టుకొని స్ట్రైట్గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత స్పీడ్గా మనం బ్రీత్ అవుట్, గాలిని బయటికి ఫోర్స్ఫుల్గా విడిచిపెడుతూ ఉండాలి. బ్రీత్ ఇన్ అనేది గాలి పీల్చుకోవడం, నార్మల్గా స్పీడ్లో పీల్చుకుంటాము, బట్ మన కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ అవుట్, గాలి విడిచిపెట్టడం మీద ఉంటుంది. మనం ఎంత ఫోర్స్ఫుల్గా గాలిని విడిచిపెట్టగలమో అంత ఫోర్స్ఫుల్గా గాలిని విడిచిపెడుతూ ఉండాలి. ఈ ప్రాక్టీస్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలానే అబ్డామినల్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ సర్జరీస్ అయిన వాళ్ళు, హెర్నియా, స్టమక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇలా చేసినంతసేపు చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్రెత్ అనేది నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ప్రాక్టీస్ని రీస్టార్ట్ చేయాలి. అప్ టు అవర్ స్ట్రెంగ్త్. స్టార్టింగ్లో మనం ఎంత తక్కువసేపు చేస్తే అంత తక్కువసేపు చేయగలం. అలా డే బై డే ప్రాక్టీస్లో మనం టైం అనేది మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మన లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, అలాగే లంగ్స్ అనేవి బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి. థర్డ్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ మనం సెకండ్ చేసిన ప్రాక్టీస్కి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇందాక మనం ప్రీవియస్ ప్రాక్టీస్లో గాలిని స్పీడ్గా బయటికి విడిచిపెట్టాం. ఈ ప్రాక్టీస్లో గాలిని మనం స్పీడ్గా లోపలికి పీల్చుకొని బయటికి విడిచిపెట్టడం అనేది నార్మల్గా చేస్తుంటాం. ఫోర్స్ఫుల్ బ్రీత్ ఇన్, నార్మల్ బ్రీత్ అవుట్, ఫోర్స్ఫుల్ బ్రీత్ ఇన్, నార్మల్ బ్రీత్ అవుట్. ఇది హ్యాండ్స్ పైకి ఎత్తేటప్పుడు బ్రీత్ ఇన్ చేస్తాం, హ్యాండ్స్ డౌన్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. ఇలా మనం అప్ టు అవర్ స్ట్రెంగ్త్ వరకు మనం ఎంతసేపు చేయగలమో అంతసేపు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ ప్రాక్టీస్ని కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిదండి. అలానే రీసెంట్ సర్జరీస్, స్టమక్, అబ్డామినల్ రిలేటెడ్ సర్జరీస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిదండి. కాసేపు చేసిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి అప్ టు మన బ్రెత్ అనేది నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ప్రాక్టీస్ని రీస్టార్ట్ చేయాలి. ఇలా మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయాలి. డే బై డే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి చేసే టైం అనేది ఎక్కువ టైం చేయగలుగుతాం. మొదట్లో ఒక 20 seconds చేయగలిగితే మెల్లమెల్లగా అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ కొన్ని రోజులకి మన ప్రాక్టీస్ అనేది 1 minute, 2 minutes వరకు కూడా చేయగలుగుతాం. బట్
మనం స్లోగా అంటే ఎంత తక్కువతో స్టార్ట్ చేసి అలా మెల్లమెల్లగా వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే అందరూ కెపాసిటీ అనేది ఒకేలా ఉండదు కాబట్టి. ఓకే, ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి.